గైస్ వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఇప్పుడైతే మాత్రం నేను మీకు ఆల్మోస్ట్ 5,000 నుంచి ₹1,00,00,000 పైగా కాస్ట్ చేసే మొక్కలతో చూపించబోతున్నా. ముందైతే మన ఛానల్ అయితే ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ₹10,500 అనమాట. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో సజెషన్లో వెళ్తుంది. ప్లీజ్ దయచేసి అందరూ కూడా లైక్ చేయండి మర్చిపోకుండా. అండ్ అది ₹10,500 మొక్క అనమాట. అండ్ ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే ₹7,500 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఈ మొక్క కనిపిస్తుంది కదా, ఇదైతే ₹6,400 అయితే పడుతుంది అనమాట. అండ్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, ఈ కింద మొక్క ఇదైతే మాత్రం మనకి ₹8,500 అయితే పడుతుంది అనమాట ఈ ప్లాంట్ అయితే. అండ్ నాకు తెలిసినంత వరకు ఈ ప్లాంట్కి అంత కాస్ట్ కాదు, వీళ్ళ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో చూడండి ఎంత బాగా అమర్చారంటే వాటిని వేర్లు, ఆ స్టెమ్స్ అన్నిటిని, ఆ స్టెమ్స్ వాళ్ళ స్కిల్స్కే నాకు తెలిసి అంత కాస్ట్ పడుతుంది. అంతే తప్పి మొక్కకైతే అంత కాస్ట్ అయి ఉండదు. అండ్ ఇలా దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 100 ఆఫ్ ప్లాంట్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయన్నమాట కంప్లీట్గా మనకి. అండ్ ఇవి చూడండి కనిపిస్తుంది కదా, ఈ 3 మొక్కలు, మిడిల్ మొక్క మాత్రం కొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది, ₹6,500 చిల్లర పడుతుంది. రిమైనింగ్ అంతా ₹15,000 నుంచి ₹17,000 అయితే పడుతుంది అనమాట మొక్కలైతే మాత్రం. అండ్ ఇప్పుడు చూడండి, అండ్ ఈ మొక్క చూడండి అసలు ఎలా ఉందంటే ఒక గోడ కట్టేసినట్టుగా వరుసగా బలి అమర్చారు. ఇది మనం మంచం అల్లుకుంటాం కదా, మంచం అల్లిచ్చినట్టు అల్లిచ్చేసారు. ఇదే మనకైతే ₹5,000 పడుతుంది అనమాట. మంచం ఉన్నట్టే ఉంది, పడుకున్నా కానీ ఏం కాదేమో. ఇదేమో మంచిగా రౌండ్గా మొత్తం అయితే చేసి పెట్టేస్తున్నారు నీట్గా. అండ్ ఇక్కడేమో వీళ్ళ భాష ఏమో మనకు ఒక రూంతో కూడా అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ఏమో మాట్లాడుతున్నారు, మనకేమో అక్షరం మొక్క కూడా అర్థమే అవ్వట్లేదు. పైగా మనం ఏం మాట్లాడినా, తిట్టినా కొట్టినా కూడా వాళ్ళకి ఒకసారి కొట్టినా కదా, ఏం తిట్టినా కూడా వాళ్ళకి అర్థమవుతట్లేదు. అండ్ ఈ ప్లాంట్ ఉంది కదా, ఇదైతే మాత్రం 75 లక్షలు అయితే పడుతుంది. షాక్ అయ్యారా? అవ్వండి, ఇది 75 లక్షలు, ఇది వచ్చేసి 68 లక్షలు అయితే పడుతుంది అనమాట. లక్షలే అండి, వేలు కాదు, లేదు వందలు కూడా కాదు. 75 లక్షలు, 68 లక్షలు అయితే పడుతుంది. నేనే షాక్ అయిపోయాను నిన్న తర్వాత, ఇడమ్మ మొక్క కేంద్రానైనా 75 లక్షలు అని. 75 లక్షలు, 68 లక్షల మొక్క. ఇదైతే మాత్రం ₹8,000 అయితే పడుతుందన్నమాట ఇక్కడ. ఇదే మొక్క మన నర్సరీలోకి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పడుతుంది. ఇదైతే మాత్రం 6,70,000 అంతేగానా, 6,70,000 అయితే పడుతుంది ఇప్పుడు మీరు చూసిన మొక్క అయితే. అండ్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని చెప్పేసి అయితే ఈ మొక్క అయితే పెట్టేస్తున్నాం అనమాట. అండ్ ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి 8,500. ఎంత బాగా నీట్గా అమర్చేశారు, మొత్తం ఒక రౌండ్ బాల్ కదా అమర్చినట్టు అమర్చేశారు. అండ్ మనం ఇది ఇందాక అంటే నేను ఇందాక మీకు చూపించిన వేరే నర్సరీ, ఇది వేరే నర్సరీ అనమాట. ఇది బాలాజీ నర్సరీ అంటారు. ఇక్కడ టాప్ 2 అనమాట, ఒకటి బాలాజీ నర్సరీ, ఇంకోటి కృపా నర్సరీ. ఈ మొక్క అయితే మాత్రం 16,70,000 అయితే పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అది కూడా. ఇది 16,70,000 అంటే చాలా బాగుంటుందా అని అనుకోవచ్చు, బట్ ఇక్కడ కాస్ట్లు అంతానే ఉంటాయి. ఇది అయితే 17 లక్షలు అయితే పడుతుంది. అండ్ ఈ పెద్ద మొక్క అయితే 18.5 లక్షలు ఏమో పడుతుంది. ఇది కూడా అంతే, 16 లక్షలు పడుతుంది ఈ మొక్క కూడా. సారీ, 2 లక్షలు ఇది. అంటే ఇది అది కొంచెం కామన్గానే ఉన్నాయి, బట్ అదేమో 16 లక్షలు పెట్టినట్టు, ఇదేమో 2 లక్షలు పెట్టేశాడు. ఇది అంతే, ఇది కూడా దాదాపుగా 45 లక్షలు చిల్లర అంతా ఉంది ఇక్కడ. ఏంటి 45 లక్షలు, 46 లక్షలు ఖర్చు పెట్టి ఒక చెట్టు తీసుకెళ్తే మనకు వచ్చి యూజ్ అంటే నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. పోనీ దానికి ఏమైనా స్పెషాలిటీ ఉందా అంటే అంతా నార్మలే, కాకపోతే కొంచెం యూనిక్గా ఉంటాయి మొక్కలు. అంటే కొంచెం డబ్బు ఉండే వాళ్ళు కొంచెం ప్రెస్టీజియస్గా పెట్టుకోవడానికి అయితే యూస్ అవుతుంది అనమాట. ఇదైతే 18 లక్షలు అయితే పడుతుంది ఈ మొక్క అయితే మాత్రం. ఇదేంట్రా బాబు, ఏదో ₹10, ₹20 చెప్పినట్టు 18 లక్షలు, 20 లక్షలు అనేస్తున్నాం అంటే అంతే మరి, కొన్ని వాళ్ళు కొంటూనే ఉన్నారు. అండ్ ఈ మొక్కలన్నీ కూడా అంతే 15,000 చిల్లర పడుతున్నాయి అనమాట ఈ మొక్కలు వరుసగా. అండ్ ఈ బోగన్ విల్లాలు చూడండి ఎంత బాగున్నాయంటే అదిరిపోయాయి. ఇదైతే మనకి ఆల్మోస్ట్ అయితే మాత్రం దాదాపుగా 25 లక్షలు చిల్లర అయితే పడుతుంది అనమాట ఈ మొక్క అయితే మాత్రం. అంటే ఇదిగోండి ఈ పక్కన కనిపిస్తుంది కదా, ఈ మొక్క అయితే ఆల్మోస్ట్ 20 లక్షలు అయితే పడుతుంది అనమాట ఈ మొక్క అయితే మనకి. అండ్ ఈ కింద ఉండే మొక్కలన్నీ ఆల్మోస్ట్ 5,000 నుంచి 25,000 వరకు అయితే ఉన్నాయి. అండ్ ఈ పెద్ద మొక్క ఒకటి మాత్రమే ఆ కాస్ట్ అయితే పడుతుంది అనమాట, దాదాపుగా 20 లక్షల చిల్లర అయితే పడుతుంది. అండ్ ఇక్కడ ఇదిగోండి ఈ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా 15,000 నుంచి 20,000. ఏంటి బ్రో, చిన్న చిన్న మొక్కలు తక్కువ, 15,000, 20,000 అంటే చాలా పెద్ద కాస్టే అనుకోండి. అండ్ ఈ మొక్కలన్నీ కూడా మనకి 15,000 చిల్లర పడుతున్నాయి, కొన్ని ₹8,000 అయితే ఉన్నాయి. ఈ మొక్క అయితే మాత్రం ఎంత, ఇది ₹18,000. ఈ బోగన్ విల్ల మన ఊర్లలో మనం పిలుచుకుంటే కాగితాల పూలు, ఇక్కడ ₹18,000 అనమాట. మీరు కూడా మేళల్లో ఉండే కాగితాల పూలు చెట్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి, 20,000, 30,000 వెళ్ళిపోతాయి. అంటే ఇదిగోండి ఈ చిన్న మొక్క వచ్చేసి ₹8,000. చాలా బాగుంది కదా, డబ్బులు కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇదిగోండి ఈ బోగన్ విల్లాలు ఉన్నాయి కదా, ఈ బోగన్ విల్ల ఒక్కోటి అయితే మాత్రం 22 లక్షలు అయితే పడుతుంది. ఒక్కొక్క మొక్కే ₹22 లక్షల అయితే పడుతుంది అనమాట. ఎక్కడ ₹1,00,00,000 మొక్కలు అంటే వస్తాయి, వేచి ఉండాలి. ఇక ఇవన్నీ ఆల్మోస్ట్ 8,000, 10,000, 15,000 అలా పడతాయి. అండ్ ఇప్పుడు మీరు చూసే ఈ వరుస అంతా ₹15,000. ఏందాక చూసారు కదా, సేమ్ అంతే, అన్నీ ₹15,000. అండ్ ఈ వరుసలో ఉండేటివన్నీ ఆల్మోస్ట్ 8,000 to 10,000 ఉంటుంది ప్రతిదీ అంతే, అంతకుమించి ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు.
అన్నీ కూడా 8,000 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఎంత ఉంది, 10,000 రూపాయలు, 8,000 రూపాయలు. ఇదేమో 8,000. ఇదిగోండి, దీనికి కూడా ప్రైస్ ట్యాగ్లు ఉన్నాయి. అన్నీ అంతే, అన్నీ 10,000 ఉన్నాయి. ఇంకా 8,000 ఉన్నాయి. ఈ వరుస అంతా అంతే, మొత్తం 8,000 రూపాయల మొక్కలు ఇవన్నీ బోగన్ విల్లాలు. మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఆర్డర్ మీద తెప్పిస్తాను. కామెడీ చెప్పానండి, నేను తెచ్చిపోలేనులేండి ఇవన్నీ మొక్కలు. అండ్ నాకు తెలిసి ఇలాంటి మొక్కలు అంతంత ఖర్చు పెట్టి అంటే కొంచెం ఫైనాన్షియల్గా స్టేబిలిటీ వాళ్ళు తెప్పించుకుంటారు. అండ్ ఇవ్వండి, ఇవి ఇంకా చాలా కాస్ట్లీ. ఇవన్నీ ఇంపోర్ట్ అంట, చైనా నుంచి అలా ఇంపోర్ట్ చేస్తారంట, కాబట్టి ఇవి కొంచెం కాస్ట్ ఉంటాయి. ఇదంతా నేను కూడా గమనిలా, 3,50,000 చిల్లర ఎంత ఉన్నట్టుంది, 2,50,000, 50,000. అండ్ ఇదిగోండి, ఈ మొక్క పెద్ద మొక్కకి అయితే కనిపిస్తుంది కదా, ఈ పెద్ద మొక్క అయితే మాత్రం ఆల్మోస్ట్ 12 లక్షలు చిల్లర పడుతుంది. అండ్ ఇదిగోండి, ఇవన్నీ ఇంపోర్టెడ్ అనమాట, అంటే చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తారంట ఇవన్నీ కూడా, అందుకని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయని చెప్పారు నాకైతే వీళ్ళు. అండ్ ఈ మొక్క చూడండి, చిన్న మొక్క కదా, కాస్ట్ చూడండి, దాదాపుగా 3,55,000 చిల్లర ఎంత ఉంది అది. అండ్ ఇదిగోండి, ఇది ఎంత ఉంది, 1,15,000 అంతే, 1,15,000 రూపాయలు. ఒక్కొక్క మొక్క లక్షల్లో ఉంది. ఇంకా మొత్తం అంతా మీకు ఎవరికైనా ఏంటి ఆల్రెడీ నాటేశారు కదా బ్రో అంటే, నాటినవేం కాదండి, వీళ్ళు అలానే పెట్టేస్తారు. మీకు ఎవరికైనా కావాలంటే కుక్కలంతా మొత్తం లోడ్ వేసి యాజ్ టీస్కి అలా తీసేస్తారు అనమాట బయటికి. ఇవ్వండి, ఈ చెట్టు ఉంది కదా, ఇది ఎంత పడుతుందో చూద్దాం. 2 లక్షలు, 20,000. ఏదది, మర్రి చెట్టు 20,000. ఇది చూడండి ఎంత పెద్ద మొక్క. ఎక్స్పెక్ట్ చేయండి ఎవరైనా దీని కాస్ట్. చూద్దాం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో. 29 లక్షలు అండి ఇది, 1,15,000. ఆ పక్కన కూడా నాకేమో 29 లక్షలు అని చెప్పాడు, ఇక్కడ చూస్తేనేమో 1,15,000 ఉంది అది. ఇది కూడా అంతే, 1,15,000, 75 సంథింగ్, 1,15,000 చిల్లర ఉందన్నమాట ఈ మొక్క అయితే మాత్రం. ఆల్మోస్ట్ అదిరిపోయాయి మొక్కలన్నీ మాత్రం. ఇదిగోండి, ఈ మొక్క కనిపిస్తుంది కదా, కింద చూడండి కాండం ఏరియా, ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఇంపోర్టెడ్వే, ఇక్కడవి కాదు, అన్నీ ఆల్మోస్ట్ చైనా నుంచి అలా ఇంపోర్ట్ చేస్తారంటే ఇవన్నీ వీళ్ళు. అండ్ ఈ మొక్క చూడండి ఎంత ఉందో. ఈ మొక్క వచ్చేసి ఇవన్నీ బోగన్ విల్లాలే. ఈ బోగన్ విల్లా కాస్ట్ వచ్చేసి ఎంత, 2.5 lakhs. ఓకే, 2.5 లక్షలు అయితే పడుతుంది అన్నమాట. ఇది అంతే, 2.5 లక్షలు, ఈజీగా 2.5 లక్షలు అయితే పడుతుంది. చాలా బాగుంది అయితే. ఇలాంటి ఇంట్లో అంటే కొంచెం పెద్ద పెద్ద ఇల్లులు పెట్టుకున్న వాళ్ళు, గార్డెన్ ఏరియా తీసుకున్న వాళ్ళు అయితే కొంచెం డబ్బులు అంటే కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు, కానీ అందరూ అయితే ఇంత ప్రిఫర్ చేయదు, అంత కాస్ట్లీ అయితే అనవసరం అనమాట వీటికి. ఇది 3 లక్షల రూపాయలు ఈ మొక్క, 3 లక్షలే. ఒక కుటుంబం బాగుపడిపోద్ది ఇలాంటి ఒక మొక్క మేస్తే. అంటే ఈ ఒక డబ్బు ఉన్నాయంటే ఒక కుటుంబమే అంత హ్యాపీగా ఉంటుంది అనమాట. అండ్ ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఇంక ఇవన్నీ అంతే, ఆల్మోస్ట్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉంటాయి ఈ బోగన్ విల్లాలన్నీ కూడా. నాకు తెలిసి హైయెస్ట్ బోగన్ విల్లా మనం స్టార్టింగ్ చూసాం కదా, దాదాపుగా 60 లక్షల చిల్లర అంతా ఉంది, అదొకటే కొంచెం హైయెస్ట్. అండ్ ఇవన్నీ కూడా కొంచెం లో కాస్ట్ అనమాట. ఇదిగోండి, ఈ మొక్క చూడండి, ఎక్స్పెక్ట్ చేయండి ఎవరైనా. ఇప్పుడు నేను చూపించిన మొక్క వచ్చేసి 1,10,00,000 అండి. ఆ పక్క మొక్క ఇది వచ్చేసి 55 లక్షల రూపాయలు అయితే పడుతుంది. అక్షరాల 55 లక్షల రూపాయలు అయితే పడుతుంది. ఇది వచ్చేసి కృపా నర్సరీ అనమాట. చూడు ఎంత బాగా గొడుగున్నట్టుందో, సేమ్ గొడుగే యాజ్ ఇట్ ఈస్గా. ఈ మొక్క అయితే మాత్రం మనకి 15 లక్షల చిల్లర అయితే పడుతుంది అనమాట. వెల్కమ్ టు కృపా నర్సరీ. ఈ కృపా నర్సరీ కొంచెం కాస్ట్లీగా ఉంటుందన్నమాట. అంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర దొరకని ఐటమ్ అనేది ఉంటుంది. ఈ పక్క చూడండి, ఈ పక్క వచ్చేసి ఆల్మోస్ట్ 65 lakhs చిల్లర అయితే ఉంటుంది అనమాట. వాళ్ళు అడుగుతుంటే నాకు ఇవే కాస్ట్లు చెప్తున్నారు, నిజంగా అంత ఉంటాయని నేనే డౌట్ పడ్డాను. బట్ ఓకే, వాళ్ళు చెప్పిన కాస్ట్లే మీకు చెప్తున్నాను నేనైతే మాత్రం. ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, ఎందుకంటే అంటే నాకు ఎగ్జాక్ట్గా అంటే ఏముందిలే, వీళ్ళు చెప్పిన కాస్ట్లో ఎగ్జాక్ట్గా ఉంటాయి అనమాట. ఓవర్ వ్యూ చూసారంటే మాత్రం ఆల్మోస్ట్ ఒక 15 to 20 feet వచ్చేసామంటే మనకి ఓవర్ వ్యూ అనేది కనిపిస్తుంది. ఇంకొంచెం వెనక్కి వచ్చామంటే ఇంకా క్లియర్ కట్గా కనిపిస్తుంది అనమాట దీని యొక్క ఈ ఓవర్ వ్యూ అనేది. అండ్ ఇక్కడ మీకు సిట్టింగ్ ప్లానింగ్ కూడా, అంటే ఒక గార్డెన్ ఏరియాలో ఎటువంటి సిట్టింగ్ అంటే రాక్ సిట్టింగ్ ఉంటుంది అనమాట మొత్తం కూడా. చూడండి కంప్లీట్గా అన్ని గొడుగులు ఉన్నట్టే ఉన్నాయి. హ్యాపీగా ఇలాంటి చెట్టు ఒకటి ఇంట్లో వేసుకుని ఎండాకాలంలో వర్షాకాలంలో కింద వేసుకొని కూర్చోవచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ నేను ఇందాక ఒక సపోటా చెట్టు చూశాను, ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఒక సపోటా చెట్టు. ఈ సపోటా చెట్టు కూడా ఎందుకు ఎంత కాస్ట్ నాకు అర్థం కాదు. ఆల్మోస్ట్ 3 lakhs చిల్లర ఎంత ఉంది, ఆల్మోస్ట్ 3 lakhs ఉందన్నమాట. ఇది చూపిస్తాను చూడండి. ఇదిగోండి, సపోటా చెట్టుకి ఏంట్రా నాయన 3 లక్షలు అనుకున్నాను నేను.
బట్ కాకపోతే మంచి షోగా అంటే 365 డేస్ మనకి కాయలు అనేది వస్తూనే ఉంటాయి. అందుకని చెప్పేసి 3.5 lakh చిల్లర చెప్తున్నారు వీళ్ళు. అంటే చాలా అఫీషియల్గా ఉంటాయని చెప్తున్నారు. ఏం అఫీషియల్ అంటే డబ్బులు ఉన్నవాడికంటే అఫీషియల్, కానీ మనలాంటి వాళ్ళకి అనేది మాత్రం చాలా పెద్ద అమౌంట్. చూడడానికి బాగుంటుంది తప్పితే ఇంట్లో పెట్టుకోవడానికి అయితే సెట్ అవుతుంది అనమాట మనకి. అంటే ఇవ్వండి, ఈ మొక్కలు చూడండి కాస్ట్ ఎంత ఉన్నాయి. ఆల్మోస్ట్ 3 లక్షలు. ఇది 3 లక్షలే. ఇది కూడా అంతే 3 లక్షలు. అండ్ ఇక్కడ చూడండి బుద్ధుడికి ఎంత బాగా సిట్టింగ్ ఏరియా. సో నాకు ఈ చెట్లు చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఎందుకంటే పైన ఏదో ఒక చక్రం ఉంటే ఎలా ఉంటుందో, అంటే మనకి ఎద్దుల బండి చక్రాలు ఉంటాయి కదా, ఆ చక్రం ఉన్నట్టే ఉందన్నమాట. అంటే ఇక్కడ చూడండి సిట్టింగ్ ఏరియా ఎలాగుంది కూర్చోడానికి అనమాట. 2 లక్షలు అంటే ఇదైతే మాత్రం ఈ చిన్న మొక్క 2 లక్షల రూపాయలు. అంటే ఇవన్నీ అంటే వీళ్ళకి ఎంత బాగా అంటే వీటిని కన్వర్ట్ చేశారంటే బాగా తిప్పేసి వీళ్ళ స్కిల్ చూపించారు ఇక్కడ. ఈ స్కిల్ కంటే కాస్ట్ ఎక్కడైనా సరే స్కిల్కి కాస్ట్ ఉంటుంది. బ్రాండ్ అంటాం కదా, బ్రాండ్ని బట్టి కాస్ట్ ఉంటుంది. బ్రాండ్ తక్కువ ఉంటే కాస్ట్ తక్కువ ఉంటుంది, బ్రాండ్ ఎక్కువ, బ్రాండ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటే బ్రాండ్ వాల్యూకి తగ్గట్టుగా కాస్ట్ ఉంటుంది. అలా వీళ్ళ బ్రాండ్ అదేవిధంగా వీళ్ళ స్కిల్కి వీటికైతే కాస్ట్ పడుతుంది అనమాట. ఇదైతే మనకి 4.5 లక్షలు అయితే పడుతుంది. ఇది ఒక స్టార్ టైప్లో ఉంటుంది అనమాట ఈ 4.5 లక్షల మొక్క. ఇంక ఇవన్నీ ₹1,00,000 మొక్కలే, అంత తక్కువ మొక్కలు అనమాట. ఏంటి ₹1,00,000 తక్కువ అంటారేమో, ఇక్కడ కంపేర్ చేసుకుంటే తక్కువే అనమాట ₹1,00,000 మొక్కలు అనేటివి. ఆ వెనకాల ఉన్న మొక్క అయితే మాత్రం 18.5 లక్షలు అయితే పడుతుంది. అండ్ ఇవన్నమాట ఇక్కడ ఉన్నటువంటి రకరకాల చెట్లు. ఇదైతే మాత్రం 75 లక్షలు అయితే పడుతుంది అనమాట ఆల్మోస్ట్. సో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ రేట్స్ ఎలా అనిపించాయో కూడా నాకు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా వేరే లెవెల్ మైండ్ బ్లోయింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇక్కడ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. ఊరికి మొక్కలు గుచ్చేస్తే చెట్లు వచ్చేస్తున్నాయి, అంటే కొమ్మలు గుచ్చేస్తే ఎలా వస్తున్నాయి, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అది ఈజీగా కష్టం అనేది అయితే నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ మొక్కల వీడియోలు అనేది ఇంట్రెస్ట్ ఉండవు మీ ఫ్రెండ్స్కి అయితే మాత్రం తప్పకుండా ఇప్పుడే షేర్ చేసేయండి. అంటిల్ దెన్ బై బై. ఈ మొక్క చూస్తున్నారు కదా, ఇదైతే మాత్రం చూడండి కాస్ట్ చూద్దాం ఎంత ఉందో. 2.4 lakhs అనమాట. 2.5 లక్షలు అయితే పడుతుంది ఈ మొక్క. అంటిల్ దెన్ బై 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 బై.